హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అనలాగ్ ఐఏఎస్ అకాడమీ. సో మొత్తం మన సిటీ అంతా ఫెస్టివల్ ఫర్వర్ అనేది ఉంది. సో ఈరోజు 11th డే ఆఫ్ గణేష్ పూజ జరిగి ఇక్కడ మనకి ఇమ్మర్షన్ అనేది జరుగుతుంది. ఎక్కడైనా సరే మీకు ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ బేర్ విత్ అస్. సో మోస్ట్లీ ఏం రాకుండా మేము ట్రై చేస్తున్నాము. సో ఈరోజు అవర్ డైలీ మోటివేషనల్ డోస్ మనం కనుక చూసుకుంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి కొత్తది నేర్చుకోవాలి. అది పాజిటివ్గా ఉండాలి. ఓకే, ఏదైతే మనం నేర్చుకుంటాం దాని కారణంగా మన జీవితం అనేది మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేలాగా నేర్చుకోండి. సో యూ క్యాన్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్, కానీ కొన్ని మన జీవితాలని ప్రమాదంలోకి నెట్టేస్తూ ఉంటాయి. అలాంటివి కాకుండా మంచివి నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఈరోజు మనం చదువుకునే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది తెలుసుకుందాం. సో బికాస్ దిస్ ఇస్ అ వీకెండ్ కాబట్టి రిలాక్స్ అవ్వద్దు. మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఉన్నాయి. ఇండియాస్ లార్జెస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విచ్ ఈస్ లొకేటెడ్ హర్యానా. సో ఇది ఇంపార్టెంట్. సో ఫ్యూచర్లో మనకి లిథియం మీద, ఎందుకంటే మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్లో లిథియం చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. సో ద ఫస్ట్ టాపిక్ అండ్ ద సెకండ్ టాపిక్ ఆయుర్వేద ఆహారం అంటే ఏంటి? భోజనమే కదా, ఆయుర్వేదానికి సంబంధించి. సో దీనికి ఒక లిస్ట్ని మనకి తయారు చేశారనమాట. తర్వాత మిథాడియోనాన్. సో ఇది లాంగ్ టర్మ్ మెటాబోలైట్. ఇది మనకి యాంటీ డోపింగ్ మైల్ స్టోన్. డోపింగ్ అంటే మనకి యూజువల్లీ స్పోర్ట్స్లో మనం కనుక చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో దీన్ని తీసుకుని వచ్చారు. అండ్ నెక్స్ట్ కుకీ అండ్ జో ట్రైబ్స్. సో మనకి ఈ ట్రైబ్స్ అనేవి మనకి కాన్స్టెంట్గా మనకి న్యూస్లోనే ఉంటూ ఉన్నాయి. దీని గురించి మనం చదువుకుందాం. అలాగే మీరు ఇండియన్ హిస్టరీ కనుక చూసుకుంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కుకీ రెబిలియన్ మీరు ఎప్పుడైనా చదివారో దాని గురించి? సో దాని గురించి కూడా నేను చెప్తాను ఈరోజు క్లాస్లో. అలాగే నార్థన్ ఇండియాలో మనకి ఏమైంది అంటే ఫ్లడ్స్ అనేవి మనకు వస్తున్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో, పంజాబ్లో, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇక్కడ మనకి చాలా హృదయ విదారకమైన సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఈరోజు క్లాస్లో మనం చదువుకోబోయే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకే, సో మీ అందరికీ ఒక మంచి వార్త ఏంటి అంటే మన అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 1 టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం మీ అందరి కోసం క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. రేపు మనకి అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో మీకు డెమో లెక్చర్ అనేది ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఈ నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు మీరు ఖాళీగా ఉండి నోటిఫికేషన్స్ వచ్చాక జాయిన్ అవుతే అప్పుడు ఏమవుతుంది అంటే మీకు అవి పెద్ద యూజ్ అనేవి అవ్వవు. సో అందుకనే ముందు నుంచే ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. క్లాసెస్ని అవైల్ చేసుకోండి, బాగా చదువుకోండి. సో దీంట్లో మనకి కోర్సులో మనకి మొత్తం ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 65,000. కానీ ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకి డిస్కౌంట్ కూడా మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ శిక్షణ అనేది మనకి 6 months డ్యూరేషన్ అనమాట. సో నెక్స్ట్ ప్రతిరోజు పరీక్షా సాధన మరియు విశ్లేషణ అనేది జరుగుతుంది. కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనకి క్లాసెస్ అనేవి జరుగుతాయి. సో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ అనేవి మీకు కండక్ట్ చేస్తారు. అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎలాగో అందిస్తున్నాం. నెక్స్ట్ మనకి ఎవ్రీ మంత్లీ మ్యాగజైన్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి కనుక చూసుకుంటే రోజు 10 AM to 1 PM మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండిట్లో కూడా మనం ఈ కోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. ఠీకే, సో లెట్ us actually start the very first article of the day. India's largest lithium ion battery manufacturing plant హర్యానా. సో లిథియం గురించి మనం కనుక చూసుకుంటే మీరు పీరియాడిక్ టేబుల్ గుర్తుందా? మీరు చిన్నప్పుడు చదివి ఉంటారు. పీరియాడిక్ టేబుల్, హైడ్రోజన్, హీలియం, లిథియం. సో లిథియం మనకి అటామిక్ నెంబర్ ఏంటి? 3. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద సేమ్ లిథియం అయాన్. సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ అశ్విని వైష్ణవ్ గారు మనకి టీడీకే కోఆపరేషన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వీళ్ళతో పాటు అసోసియేట్ అయ్యి ఈ లిథియం అయాన్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని మనకి హర్యానాలో మనకి ఏం చేశారంటే ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ మనకి పర్టికులర్ ప్లేస్ మనం చూసుకుంటే సోనాలో మనకి ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఇంకా టీడీకే కోఆపరేషన్ గురించి మనం చూసుకుంటే ఇది మనకి ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ని తర్వాత మనకి వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. 250+ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళకి R&D కూడా చేస్తూ ఉంటారు, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా. తర్వాత మనకి 30 కంట్రీస్లో వీళ్ళ యొక్క ప్లాన్స్ అనేవి ఉన్నాయి.
ఇక ఈ ఫెసిలిటీలో మనం చూసుకుంటే లిథియం అయాన్ ఈ బ్యాటరీస్ని విచ్ క్యాన్ బి యూజ్డ్. మరి దీని అప్లికేషన్స్ ఏంటి? లిథియం అయాన్ బ్యాటరీస్ యొక్క అప్లికేషన్స్ ఎందులో యూజ్ చేస్తారు అంటే మొబైల్ ఫోన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు, ల్యాప్టాప్స్లో, తర్వాత వేరియబుల్స్ అంటే ఏదైతే మనకి ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వాచ్ ఒకటి పెట్టుకున్నాను. అట్ టైమ్స్ యూ ఆల్సో వేర్ ఎయిర్ పాడ్స్, హియరబుల్స్ సచ్ యాజ్ వాచెస్, ఇయర్ బడ్స్, ఎయిర్ పాడ్స్, వీటన్నిటిలో కూడా మనకి లిథియం అయాన్ బ్యాటరీస్ని మనకి యూజ్ చేస్తారు. అంటే దాని యొక్క అప్లికేషన్స్ అనమాట. ఇంకా ఇది మనకి 5th September 2025 హర్యానాలో ఇనాగ్రేట్ అయిపోయింది. సో ఈ కెపాసిటీ మనం కనుక చూసుకుంటే 20 crore బ్యాటరీ ప్యాక్స్ పర్ ఇయర్, చాలా ఎక్కువ. మనకి 20 కోట్ల బ్యాటరీ ప్యాక్స్ని ప్రతి ఇయర్ ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే సుమారుగా 40% భారతదేశంలో 50 crore యాన్యువల్ రిక్వైర్మెంట్ని ఇక్కడ నుంచే తయారు చేయడం అనేది జరుగుతుంది. ఇంకా దీన్ని ఏ మినిస్ట్రీకి ఎంత ఎస్టాబ్లిష్ చేశారు అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈఎంసీ అంటే మనకేంటి, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ స్కీమ్ కింద దీన్ని స్టార్ట్ చేయటం అనేది జరుగుతుంది. సో దీన్ని నెక్స్ట్ మనం లెటర్స్ యాక్చువల్లీ అండర్స్టాండ్ అబౌట్ ద లిథియం అయాన్ బ్యాటరీ. ఇవి రీఛార్జబుల్ బ్యాటరీస్. సో ఇది మనం కనుక చూసుకుంటే లిథియం అయాన్స్ దే మూవ్ బిట్వీన్ గ్రాఫైట్ యానోడ్ అండ్ మెటల్ ఆక్సైడ్ క్యాథోడ్. సో మీకు మీరు బ్యాటరీస్లో మీరు కనుక చూసుకుంటే ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ అనేవి మీరు ఎప్పుడైనా చూసారా ప్లస్ అండ్ మైనస్ సింబల్స్? సో మనకి మైనస్ కనుక చూసుకుంటే దీన్ని యానోడ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో వి కాల్ దిస్ as యానోడ్. దీన్ని మనం ఏమంటాము, క్యాథోడ్ అని చెప్పేసి అంటాం. సో దీంట్లో మనకి ఏం చేస్తారంటే ఈ లిథియం అయాన్స్ అనేవి ఈ గ్రాఫైట్ మనకేంటి, యానోడ్ వచ్చేసి గ్రాఫైట్, తర్వాత మెటల్ ఆక్సైడ్ వచ్చేసి క్యాథోడ్ ఉంటుంది. దీన్ని మనకి నాన్ ఆక్వియస్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఉంచుతారు. నాన్ ఆక్వియస్ అంటే ఏంటి, అది మనకి వాటర్ కాకుండా ఉండే పదార్థాన్ని దాన్నే నాన్ ఆక్వియస్ సొల్యూషన్స్ అని చెప్పేసి అంటారు. సో డ్యూరింగ్ ద ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్లో దీన్ని యూజ్ చేయటం అనేది జరుగుతుంది. ఇక దీనివల్ల బెనిఫిట్స్ మనం చూసుకుంటే హై ఎనర్జీ డెన్సిటీ అనేది మనకి కనిపిస్తుంది. సో ఇది మనకి 75 to 200 వాట్స్ ఆర్ పర్ కిలోగ్రామ్ అనేది జరుగుతుంది. అండ్ మోర్ కాంపాక్ట్ ఎనర్జీ స్టోరేజ్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దీంట్లో స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చి దీంట్లో స్టేట్మెంట్ నెంబర్ 1 కరెక్టా, 2 కరెక్టా, 3 కరెక్టా, అన్నీ కరెక్టా, కొన్ని మాత్రమే కరెక్టా, ఇలాంటి క్వశ్చన్స్ మనకి వస్తూ ఉంటాయి. ఇంకా దీని రిలయబుల్ పర్ఫార్మెన్స్, లాంగర్ లైఫ్ సైకిల్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా దీనిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? సో ఈ ఫెసిలిటీ మనకి పెడుతున్నారు, దట్ ఈస్ వెరీ గుడ్, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. కానీ దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటి? సప్లై చైన్ రిస్క్ అనేది మనకి కనిపిస్తుంది. ఈ సప్లై చైన్ రిస్క్ కనుక చూసుకుంటే చైనా కంట్రోల్ చేస్తుందన్నమాట. మొత్తం ఎంత పర్సెంట్? 50% లిథియం అండ్ 70% లిథియం అయాన్ బ్యాటరీ ప్రొడక్షన్. సో చైనా డామినేట్ చేస్తుంది ఈ మార్కెట్లో. సో నెమ్మదిగా మనం కూడా ఈ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇనీషియల్లీ మనకి స్లోగానే ఉండొచ్చు, కానీ ఈవెన్చువల్లీ వీ కెన్ ఆల్సో క్యాప్చర్ ద మార్కెట్ టు ద గ్రేటర్ ఎక్స్టెంట్. సో ఇంకా మనకి ఇంపోర్ట్ డిపెండెన్స్ మనం చూసుకుంటే ఇండియా మనకి $1.2 బిలియన్ వర్త్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి 2018 నుంచి 2022 కాలంలో ఇంత మనం ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. సో ఇప్పుడు మన భారతదేశంలోనే ఈ ఫెసిలిటీ ఉండటం కారణంగా మనకేం జరుగుతుంది, మనం దీని మీద హెవీ ఇంపోర్ట్స్ అనేవి మనకి తగ్గుతాయి అన్నమాట. ఇక ఈ ఇంపోర్ట్ డిపెండెన్స్ ఇండియా మనకి ఏం చేసింది, ఇంత చేస్తుందని చెప్పుకున్నాం. సేఫ్టీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి దీనికి. ఫ్లేమబుల్ ఎలక్ట్రోలైట్, సో మనకి ఎక్స్ప్లోషన్ ఫైర్, మీకు అందుకే ఈ బ్యాటరీస్ మీద క్లియర్గా రాసి పెట్టుంటారు. సో ఏంటి, మైక్రోవేవ్ చెయ్యొద్దు, ఇలాంటివన్నీ మీకు చెప్పుంటారు కదా. ఓకే, సో ఇంకా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా ఉంది. లిథియం మైనింగ్ చేయాలి అంటే చాలా చాలా వాటర్ కావాలి అనమాట దానికి. సో ఎంత వాటర్ కావాలి అంటే సుమారుగా 2000 tons వాటర్ అనేది కావాలి అనమాట. ఈ 2000 tons ఆఫ్ వాటర్ ఫర్ 1 ton ఆఫ్ లిథియం, చాలా చాలా వాటర్ని మింగేసే ఇది అనమాట. ఇంకా రీసైక్లింగ్ గ్యాప్ మనం చూసుకుంటే ల్యాక్ ఆఫ్ లార్జ్ స్కేల్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో ఇది కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. Consider the following statements about the lithium ion batteries. They use a liquid electrolyte made of water which reduces the risk of fire. తప్పు, ఇది ఖచ్చితంగా తప్పు. వాటర్ని ఖచ్చితంగా యూజ్ చేయరు, నాన్ aqueous సొల్యూషన్ మాత్రమే యూజ్ చేస్తారు. They have high energy density and are lighter compared to lead acid batteries. This is true. They suffer from the memory effect leading to the reduced performance after the repeated charges. కాదు, ఓకే. సో ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అంటే లిథియం అయాన్ హ్యాస్ నో మెమరీ ఎఫెక్ట్. సో దీంట్లో అది ఉండదు అన్నమాట.
సో అందుకనే మనకి స్టేట్మెంట్ నెంబర్ 2 మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఇస్ ఇట్ ఓకే? సో లెట్ us మూవ్ ఆన్ టు ద అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, దట్ ఈజ్ ఆయుర్వేద ఆహార. సో ఆయుర్వేద మనం కనుక చూసుకుంటే మన భారతదేశం చరిత్రలో ఆయుర్వేద ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో మనకి సఫిక్స్ లో వేద ఉంటే ఇది కూడా వేదాల్లో ఒక పార్ట్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. మనకి చతుర్వేదాస్ అనేవి ఉన్నాయి, ఋగ్వేద, సామవేద, యజుర్వేద అండ్ అథర్వ వేద అనేవి మనకి ఉన్నాయి. మరి ఆయుర్వేదకి వేద అనే పేరు ఎందుకు లాస్ట్లో ఉంది అంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, దీంట్లో మెన్షన్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి ఆల్మోస్ట్ వేదిక్ నాలెడ్జ్కి తగ్గట్టుగా ఉంటుంది. అండ్ ఆయుర్ అంటే, సో వాట్ డస్ ఆయుర్ స్టాండ్స్ ఫర్? ఆయుర్ స్టాండ్స్ ఫర్ లైఫ్ అనమాట. సో ద వేద విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద మెయింటెనెన్స్ ఆఫ్ లైఫ్ ప్రాపర్లీ, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కోసం అని చెప్పేసి. ఓకే, సో మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ని కన్సల్ట్ చేసి మనకి ఏం చేశారంటే ఒక లిస్ట్ ఆఫ్ ఆయుర్వేదిక్ ఫుడ్ ప్రిపరేషన్స్ని మెన్షన్ చేయటం అనేది జరిగింది. ఇది ఏ కేటగిరీ కింద వస్తుంది? ఆయుర్వేద ఆహార కేటగిరీ కింద వస్తుంది. ఇంకా ఆహారం అంటే ఏంటి? ఫుడ్ మనకి. ఓకే, సో ఇది మనకి ఏం ఫాలో చేస్తుంది అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆయుర్వేద ఆహార రెగ్యులేషన్స్ 2022 బేస్ చేసుకొని దీన్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఇంకా ఆయుర్వేద ఆహార అంటే ఏంటి అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ డెవలప్డ్ యాజ్ పర్ ఆయుర్వేదస్ హోలిస్టిక్ డైటరీ ప్రిన్సిపల్స్. సో ఇది మనకి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ థింగ్స్ అనమాట, సో రిలేటెడ్ టు ద వెల్నెస్. ఇంకా వీళ్ళు ఈ ఆయుర్వేదంలో మనకి ఏవైతే ఆహారం ఉంటాయో దాంట్లో మనకి బ్యాలెన్స్ చేస్తాయి సీజనబుల్ సూటబిలిటీ. సో కొన్ని ఆహారాలు ఆ పర్టిక్యులర్ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఆహారాన్ని కన్జ్యూమ్ చేసుకోవటం, న్యాచురల్ హర్బ్స్. సో అంతేకాకుండా థెరపీ బెనిఫిట్స్ కూడా మనకి వీటిలో ఉంటాయి. కొన్ని ఆహారాలు తింటే మన గట్ హెల్త్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటి వాటి మీద మెయిన్గా ఫోకస్ చేస్తాయి. సో ఇది మనకి క్లాసిక్ ఆయుర్వేద టెక్స్ట్ నుంచి మనకి తీసుకున్నారు, చాలా ఒథెంటిక్ ఫుడ్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనకి ఫీచర్స్ ఆఫ్ ద రెగ్యులేషన్స్ మనం చూసుకుంటే, సో ఆల్రెడీ మనం ఏం స్టాండర్డ్స్ని ఫాలో అవుతుంది, ఏ ఇయర్ అని మనం చదువుకున్నాం. ఇంకా ఇది ఎలా ఇష్యూ అయింది అంటే నోట్ నెంబర్ 1 ఆఫ్ స్కెడ్యూల్ బి. సో డైరెక్ట్లీ రెఫరెన్సింగ్ క్లాసికల్ ఆయుర్వేద టెక్స్ట్ ఇన్ ద స్కెడ్యూల్ ఏలో మనకి మెన్షన్ చేశారు. సో క్లియర్ రూల్స్ అనేవి, సో ఫుడ్ బిజినెస్ ఆపరేషన్. సో ఎందుకంటే ఈ రోజుల్లో మనం కనుక చూసుకుంటే ఇన్ ద మోడర్న్ టైమ్స్ ఫుడ్ అనేది హైలీ అడల్ట్రేటెడ్ ఫుడ్ అయిపోయింది. దాంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ని చాలా యూజ్ చేయటం, దీని కారణంగా ఇవి ఏం చేస్తున్నాయంటే హెల్త్ ఫ్యాక్టర్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ని ఇవి చూపిస్తున్నాయి. సో అందుకనే మనకి ఏమైంది అంటే మనం ఎలాంటి ఆహారాన్ని భుజించాలి అంటే, సో దాని కారణంగా మనకి ఆరోగ్యం అనేది ఇంప్రూవ్ అవ్వాలి. అంతేకాని మనం ఒబిసిటీ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసే ఆహారం మనం కన్జ్యూమ్ చేయకూడదు. సో అందుకే ఏం చేశారంటే కన్జ్యూమర్ ట్రస్ట్ అండ్ రెగ్యులేటరీ క్లారిటీ అనేది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక లిస్ట్ని ప్రపోజ్ చేశారు. ఆ లిస్ట్లో మనం కనుక చూసుకుంటే అంగర్ కర్కటి, ఇది మనకి ఏంటి బేక్డ్ వీట్ బాల్స్ అనమాట. క్రిష్ ఆహార, ఇది మనకి కిచిడి అని అర్థం. పానక అంటే ఫ్రూట్ బేస్డ్ డ్రింక్స్. సో వీటన్నిటిని కూడా ఇవి అప్రూవ్ చేస్తున్నాయి. దాది అంటే కర్డ్ బేస్డ్ ప్రిపరేషన్స్. గుల్కంద్ అంటే మనకి రోజ్ పెటల్ జామ్ అనమాట. సో మనకి క్లాసికల్ ఎవర్ హోల్సమ్ డైట్ అనేవి. ఇంకా హోల్సమ్ డైట్లో మనకి ఏముంటాయి? రైస్. సో దాన్నే మనకి సంస్కృతంలో షష్టిక శాలి అని, గ్రీన్ డ్రామ్స్ దాన్నే ముద్గా అని, రాక్ సాల్ట్, గూస్బెర్రీ అంటే మీకు తెలుసు కదా ఆమ్లా, చాలా చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే ఇది తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనకి బార్లీ, యావా. మీకు ఋగ్వేదంలో కూడా యావా చెప్తారు. బార్లీ, మిల్క్, గీ అండ్ లీన్ మీట్, వీటిని జంగాల మాంస అని చెప్పేసి అంటారు. వీటన్నిటినీ కూడా మనకి ఏం చేస్తారు అంటే అప్రూవ్ చేసి ఈ ఆహారాన్ని భుజించితే మనకేం జరుగుతుంది అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అని చెప్పి. ఇంకా దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఒకసారి చూసుకుందాం. ఇది మనకి ట్రెడిషనల్ ఫుడ్ విజ్డమ్, సో మోడర్న్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో తీసుకుని వస్తుంది. క్యూంకి మనం తీసుకునే ఫుడ్ మనం కనుక చూసుకుంటే వాట్ ఎవర్ ద ఫుడ్ విచ్ ఆర్ వెరీ పాపులర్ ఇన్ ద మోడర్న్ టైమ్స్, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ పిజ్జా, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ బర్గర్ ఇలాంటివి కానీ, లేకపోతే డ్రింక్స్లో కనుక కూల్ డ్రింక్స్ కానీ, ఇలా ఎనర్జీ డ్రింక్స్ కానీ, ఇవేమి హెల్త్ని బాగు చేయవు, ఇంకా ఇన్ఫ్యాక్ట్ హెల్త్ని డిట్యూరేట్ అనేది చేస్తాయి.
ఇలాంటి కాంటెక్స్ట్లో మనకేంటి అంటే మన ట్రెడిషనల్ ఫుడ్ ఏదైతే ఉందో ఆయుర్వేదాలో ఇలాంటి ఫుడ్ తినటం కారణంగా మనకి ఏమవుతుంది అంటే దేశ జనాభా హెల్తీగా ఉంటుంది. అండ్ ఈ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం ప్రమోట్ కూడా చేయాలి. అడల్ట్రేటెడ్ ఫ్రీగా ఉన్న ఫుడ్ని ప్రమోట్ చేయాలి, హెల్తీగా ఉన్న ఫుడ్ని ప్రమోట్ చేయాలి. సో మనకి ఈ ట్రెడిషనల్ ఫుడ్ విజ్డమ్ మోడర్న్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో తీసుకుని వెళ్తున్నారు. అండ్ పబ్లిక్ హెల్త్ అవుట్కమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కువ కాలం జీవించేలాగా మనకి ఇంపార్టెంట్ అనమాట. ప్రమోట్స్ వెల్నెస్ ఇండస్ట్రీ. సో తర్వాత మనకి ఏంటి అంటే ఇండియా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ప్రమోటింగ్ ద ఆయుర్వేద గ్లోబలీ. ఓకే, సో దీస్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఇన్ దిస్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ how MCQs will encounter in the examination. Consider the following statements about the Ayurveda Ahara. It is regulated under the Food Safety and Standards Ayurveda Ahara Regulations 2022. The formulations are based on the classical Ayurveda text listed in the Schedule A. Ayurveda Ahara can include nutriticals and health supplements. So 1, 2, 3, all the 3 statements are correct in this context. So shall we move on to the other important article of the day? So methadone long-term metabolite India's anti-doping milestone. దీన్ని కరెక్ట్గా నేను ప్రొనౌన్స్ చేయట్లేదని నాకు అర్థమవుతుంది. సో ఐ విల్ ట్రై అగైన్. మెథానిడియోనోన్. సో ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. సో మీలో ఎవరైనా సరే కెమిస్ట్రీ బాగా తెలిసిన వాళ్ళు ఉంటే దాని ప్రొనౌన్సియేషన్ బాగా తెలుసుకోండి. సో ఇది మనకి ఏమైంది అంటే ఇండియా హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ ఏ రేర్ రెఫరెన్స్ మెటీరియల్ అనమాట. ఈ రేర్ రెఫరెన్స్ మెటీరియల్ మనకి ఏంటి, దీనే మనకి మెథాడియోనోన్ లాంగ్ టర్మ్ మెటబోలైట్. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే యాంటీ డోపింగ్ టెస్ట్లో స్పోర్ట్స్లో మనకి యూజ్ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ సర్టెన్ డ్రగ్స్. ఆ డ్రగ్స్లో మనకి హార్మోన్ టెస్టోస్టెరాన్ని ఎక్కువగా తీసుకోవటం కారణంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఆ ఆట ఆడే క్రమంలో వాళ్ళు విపరీతంగా ఎనర్జెటిక్గా ఉండి మిగతా వాళ్ళ కంటే ఎక్కువగా ఎడ్జ్ అనేది ఉంటుంది. కానీ మనం ఎప్పుడైనా ఆటల్లో చూసుకుంటే అందరికీ సమానంగా ఉండేలాగే కదా మనం డిజైన్ చేయాలి. ఓకే, సో అందుకనే దీన్ని తీసుకుని రావటం అనేది జరిగింది. అండ్ ఇది ఎవరు అచీవ్ చేశారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నైపర్ వాళ్ళు. అంతేకాకుండా వాళ్ళు కొలాబరేట్ అయ్యారు నేషనల్ డోప్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. వీళ్ళిద్దరు కలిసి ఈ టెస్ట్ని తీసుకుని రావటం అనేది జరిగింది. ఇంకా దీని రెఫరెన్స్ మెటీరియల్ కనుక చూసుకుంటే ఇది హైలీ ప్యూరిఫైడ్ సైంటిఫిక్లీ క్యారెక్టరైజ్డ్ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ సబ్స్టెన్స్ అనమాట. మెటాబోలైట్స్లో మెటాబోలైట్స్ అంటే ఏంటి, ఏం లేదు, మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దట్ ఇంక్రీజెస్ ఇన్ ద మెటబాలిజం రేట్ ఆఫ్ అ పర్టిక్యులర్ పర్సన్. ఇక దీని పర్పస్ ఏంటి, యాక్యురేట్ టెస్టింగ్ అనమాట. సో ప్రొహిబిటెడ్ డ్రగ్స్ ఇన్ అథ్లీట్స్ అనే వాళ్ళు డ్రగ్స్ తీసుకొని కనుక పర్ఫామ్ చేస్తే ఆ డ్రగ్ వాళ్ళ బాడీలో ఉన్నంత వరకు హైపర్గా ఉంటారు, విపరీతంగా వేరే వాళ్ళకంటే ఎడ్జ్ ఉంటుంది. కానీ మనం అలా కాదు కదా, స్పోర్ట్స్ ఆడే విధానం అది కాదు కదా. ఇక గ్లోబల్ స్కోప్ మనం చూసుకుంటే ఇది హెల్ప్స్ డిటెక్ట్స్ 450 సబ్స్టెన్సెస్. ఇది బ్యాన్ చేసిందన్నమాట వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. వాటిని ఏది కూడా మనకి అథ్లీట్స్ అనే వాళ్ళు వాడకూడదు. ఇక మెథాడియోనాన్ లాంగ్ టర్మ్ మెటబోలైట్, దీన్ని మనం చూసుకుంటే ఇదొక యానబోలిక్ స్టెరాయిడ్ బ్యాండ్ ఇన్ స్పోర్ట్స్. సో ఏంటి ఈ యానబోలిక్ స్టెరాయిడ్స్ అంటే దాంట్లో టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉంటుంది ఆ హార్మోన్. ఇంకా మనకి ఇది స్పెషల్ మార్కర్ అనమాట. ఇది ఒక మెటబోలైట్. సో ఇది మన బాడీలో చాలా ఎక్కువ టైం పీరియడ్ ఉంటుంది. సో మనకి దాని కారణంగా ఏం చేస్తుంది అంటే డోపింగ్ టెస్ట్లో వీళ్ళు పట్టుబడతారు. ఇంకా దీని యూజ్ మనం చూసుకుంటే ఇది ఐడెంటిఫై చేస్తుందన్నమాట అథ్లీట్స్ హూ యూజ్ స్టెరాయిడ్స్. సో వాళ్ళు స్పోర్ట్స్లో కనుక ఇలాంటి యూజ్ చేస్తే వాళ్ళు పట్టుబడిపోతారు. ఇంకా దీని సిగ్నిఫికెన్స్ మన భారతదేశంలో ఇండియా రోల్ ఇన్ ద గ్లోబల్ యాంటీ డోపింగ్ సైన్స్. సో ఫెయిర్గా మనకి స్పోర్ట్స్ అనేది కండక్ట్ అవటం కోసం, తర్వాత ఫారెన్ ల్యాబ్స్ మీద మనం రిలే అవ్వకుండా మన దేశంలోనే మనం తీసుకుని వచ్చిన ఒక ఇంపార్టెంట్ యాంటీ డోపింగ్ టెస్ట్. ఇంకా స్పోర్ట్స్ అనేవి బెటర్ డిటెక్షన్ ఫర్ ద క్లీనర్ అండ్ ద ఫెయిర్ స్పోర్ట్స్ కోసం. ఇది మనకి ఏం చేస్తుంది అంటే డోపింగ్లో మనకి ఒక డిటరెంట్ లాగా వెంటనే పట్టుబడితే, బికాజ్ ఇది మన బాడీలో ఒకసారి కన్జ్యూమ్ చేస్తే బాడీలో ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి, ఎక్కువ కాలం కాదు ఎక్కువ టైం పీరియడ్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా డిటెక్ట్ చేసి అలాంటి వాళ్ళని స్పోర్ట్స్లో ఆడనీయకుండా బ్యాన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే క్లీన్ అథ్లీట్స్ అప్హోల్డ్స్ ఇంటిగ్రిటీ అండ్ ద ఫెయిర్నెస్. ఇంకా నేషనల్ డోపింగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీమియర్ అనలిటికల్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ ల్యాబ్. ఓకే, ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్. సో దీని మీద మనకి MCQs ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ అబౌట్ ద రెఫరెన్స్ మెటీరియల్స్. సో ఏంటి అవి మనం, దే ఆర్ ప్యూరిఫైడ్ సైంటిఫికలీ క్యారెక్టరైజ్డ్ సబ్స్టెన్సెస్ యూజ్డ్ ఫర్ యాక్యురేట్ అనలిటికల్ టెస్టింగ్. సో స్టేట్మెంట్ నెంబర్ 1 మన కరెక్టే.
They are crucial for detecting banned substances in sports under world anti-doping agency rules. అది కూడా కరెక్టే. సో ఇండియా కరెంట్లీ ఇంపోర్ట్స్ all RMs from the abroad. కాదు, మనకంటూ కూడా కొన్ని ఉన్నాయి. సో 1 and 2 statements are only correct. So now let us understand about the other important article of the day. అది ఏంటి మనకి కుకీ జో ట్రైబ్స్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ ద ఆపరేషన్ అగ్రిమెంట్. సో మనకి కాన్స్టెంట్లీ ఈ మనకి నార్త్ ఈస్ట్లో జరిగే ఇష్యూస్ గురించి మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటూనే ఉంటాయి. సో రీసెంట్లీ మనకు ఒక ట్రై పార్టీ సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. సో ఇది మనకి ఏమైంది అంటే ఇది రిన్యూ చేశారన్నమాట మణిపూర్ గవర్నమెంట్ అండ్ ఇన్సర్జెంట్ గ్రూప్స్. సో మణిపూర్లో మనకి ఏదైతే అల్లర్లు జరుగుతున్నాయో సో దానికి సంబంధించింది ఇది. సో దాంట్లో మనకి కొన్ని ట్రైబ్స్ ఇన్వాల్వ్ అయ్యాయన్నమాట. కుకీ, జో అండ్ జోమి, మార్డ్స్, వీళ్ళందరినీ కూర్చొని పెట్టి మనకి ఇది తీసుకుని రావటం అనేది జరిగింది. ఇంకా దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే సో వీళ్ళకి ట్రెడిషనల్గా ఉన్న హాస్టిలిటీస్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎండ్ చేసే క్రమంలో మనకి ఈ డైలాగ్ అనేది తీసుకుని వచ్చారు. ఇది ఒక పొలిటికల్ సెటిల్మెంట్ విత్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఎందుకంటే మణిపూర్ ఎప్పుడు కూడా మనకి అల్లర్లు చెలరేగుతూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. సో అందుకనే ఇది తీసుకుని వచ్చారు. మీకు అలాగే మీటీ కుకీ సమస్య కూడా మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇంకా ఈ కుకీజో ట్రైబ్స్ మనం చూసుకుంటే ఇది మనకి ఇండిజినియస్ హిల్ ట్రైబ్స్ అనమాట. నార్త్ ఈస్ట్ ఇండియా, తర్వాత మయన్మార్ అండ్ బంగ్లాదేశ్ చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్లో వీళ్ళు ఉంటారు. ఇంకా వీళ్ళ లాంగ్వేజ్ మనం చూసుకుంటే పార్ట్ ఆఫ్ ద కుకీ చిన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. ఇంకా వీళ్ళ కల్చరల్ లైఫ్ గురించి ఒకసారి చూద్దాం. ఓకే, సో మనకి స్వామ్ అంటే వాళ్ళకి యూత్ డార్మెటరీస్ అనేవి కొన్ని ఉంటాయి. ఆ యూత్ డార్మెటరీస్లో మనం చూసుకుంటే బాయ్స్కి మనకి ఏంటి స్వామ్ అనేది ఒక పర్టిక్యులర్ ఏజ్ వచ్చేంత వరకు బాయ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పర్టిక్యులర్ యూత్ డార్మెటరీలో వాళ్ళు ఉంటారు అనమాట. సో ఆ యూత్ డార్మెటరీలో అక్కడ ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఎలా ఉండాలి, ఏ ట్రెడిషనల్ ఫుడ్ని తినాలి, ఎలా వాళ్ళ గ్రూప్ని కాపాడుకోవాలి, ఇలాంటి ట్రైనింగ్ అంతా కూడా మనకి ఈ యూత్ డార్మెటరీస్లో ఇస్తారు. ఇంకా మనకి లామ్ చూసుకుంటే ఇట్స్ ఎ యూత్ క్లబ్ ఫర్ సోషల్ అండ్ ప్రాక్టికల్ యాక్టివిటీస్. సో ఇది వీళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనమాట. ఇది బాయ్స్ కోసం, ఇది వాళ్ళ యూత్ క్లబ్ లామ్ అని చెప్పేసి చెప్తాం. ఇంకా వీళ్ళ లైఫ్ స్టైల్ చూసుకుంటే వాళ్ళు జుమ్ అంటే మనకి ఏంటి షిఫ్టింగ్ అగ్రికల్చర్ని ఈ రోజుల్లో కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది మనకి ఫారెస్టెడ్ ఏరియాస్కి ఇది మనకి స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇంకా కలోనియల్ ఇరా టైంలో మనం చూసుకుంటే కుకీ పాపులరైజ్డ్ బై బ్రిటిష్ అండ్ ఓల్డ్ అండ్ న్యూ కుకీస్ అనేవి మన వాళ్ళు ఉన్నారన్నమాట. సో మెనీ ఆర్ రిక్రూటెడ్ యాజ్ అ మర్సినరీస్. సో మర్సినరీస్ మీకు తెలుసు కదా. సో వాళ్ళు యుద్ధంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటారు. మర్సినరీ సోల్జర్స్ ఇన్ ద 19th century. సో ఈ టైం పీరియడ్లో బ్రిటిషర్స్ వీళ్ళని చాలా ఎక్కువ హైర్ చేసుకోవటం అనేది జరిగింది. ఇంకా మనకి కుకీ రెబిలియన్ చూసుకుంటే 1917-1919 టైం పీరియడ్లో ఇది ఒక ఫస్ట్ ఆర్గనైజ్డ్ రెసిస్టెన్స్ అగైన్స్ ద బ్రిటిష్ హెజిమోనీ అనమాట. వీళ్ళు ఏం చేశారంటే దే ఫాట్ టు ప్రిజర్వ్ ఇండిపెండెన్స్ అండ్ ల్యాండ్ ఓనర్షిప్ అండ్ ఇట్ ఈస్ క్రష్డ్ బై ద బ్రిటిష్. ఇది బ్రిటిషర్స్ మనకి క్రష్ చేసేసారు. కుకీ టెరిటరీస్ డివైడెడ్ బిట్వీన్ బ్రిటిష్ ఇండియా అండ్ బర్మా. అంటే మనకి బర్మాలో కూడా అంటే ఇప్పుడు మనం దాని మయన్మార్ అని చెప్తున్నాం. సో దాంట్లో కూడా కుకీ కమ్యూనిటీ ఉందా అంటే డెఫినెట్లీ కుకీ కమ్యూనిటీ ఉండటం అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా పీస్ అకార్డ్స్ నార్త్ ఈస్ట్లో మనకి ఇక్కడ NLFT అగ్రిమెంట్ 2019, త్రిపుర ఇన్సర్జెంట్ గ్రూప్ ఒకటి, బోడో అకార్డ్ ఇది 2020లో తీసుకున్నారు. అస్సాం ఓవర్ 50-100 క్యాడర్స్ ఆర్ సరెండర్డ్. ఇంకా కర్బీ అకార్డ్ ఇది మనకి 2021లో చేశారు. ఇది అస్సాం 1000 క్యాడర్స్ జాయిన్ ద మెయిన్ స్ట్రీమ్. ఇంకా ఫైనల్లీ SOO ఇది ప్రజెంట్ 2008 నుంచి ప్రస్తుతం వరకు విత్ కుకీజో గ్రూప్స్ ఇన్ ద మణిపూర్. ఓకే, సో ఇలా వీళ్ళ మధ్య కొన్ని పీస్ అకార్డ్స్ అనేవి జరిగాయి. ఇప్పుడు మనం ఈ SOO అగ్రిమెంట్ ఒకసారి చూద్దాం. ఇది మనకి ఏం చేస్తుంది, ఇట్ రెడ్యూసెస్ వయలెన్స్ అండ్ ఇంప్రూవ్స్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద మణిపూర్. ఇంకా నెక్స్ట్ మనకి ఏం చేస్తారంటే ఇట్ బిల్డ్స్ ట్రస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ పొలిటికల్ సెటిల్మెంట్ అండ్ ఇది ఏం చేస్తుంది రీహాబ్ ఫర్ ద ఇన్సర్జెన్స్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ సొసైటీ. వీటన్నిటిని కూడా ఇది ప్రమోట్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి MCQs వస్తాయో ఒకసారి చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కుకీజో ట్రైబ్స్. దే ఆర్ హిల్ ట్రైబ్స్ మెయిన్లీ ఇన్హాబిటింగ్ మణిపూర్, మిజోరాం, మయన్మార్ అండ్ పార్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్. ద టర్మ్ కుకీ was coined by the British during the colonial era. So రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. The Kuki rebellion of 1917-1919 was aimed against
టెరిటోరియల్ ఎక్స్పాన్షన్. సో అది మనకి వాస్ బ్రిటిష్ హెజ్మోనీ కానీ నాగాస్ కాదు. నాగాస్ అనే వాళ్ళు కూడా ఒక ట్రైబ్స్ అనమాట. సో వాళ్ళు నాగాల్యాండ్లో అలాగే చుట్టుపక్కల ఏరియాలో మనకి ఇన్హాబిట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు బియాస్ అండ్ సత్లుజ్ రివర్స్ గురించి మనం చదువుకుందాం. సో ఎందుకు ఈ ఆర్టికల్ చదువుతున్నామంటే ప్రస్తుతం నార్త్ ఇండియాలో మనకి ఏం జరుగుతుందంటే విపరీతమైన ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ ఫ్లడ్స్ కారణంగా మనకి ఒకసారి ఈ రెండు నదుల గురించి ఒకసారి చదువుకుందాం. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. హిమాలయన్ రివర్స్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఇది ఒక యాంటీసిడెంట్ డ్రైనేజ్ అన్నమాట. ఈ రివర్స్ మనకి ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ ద హిమాలయాస్ వేర్ ఫార్మ్డ్. యాంటీసిడెంట్ అంటే ఏంటి? ఈ రివర్స్ రాక అంటే మనకి ప్రస్తుతం మనకి ఏమైంది అంటే యురేషియన్ ప్లేట్ ఒకటి. సో ఐ విల్ రైట్ యురేషియన్ ప్లేట్ అండ్ గోండ్వానా ప్లేట్. ఓకే, సో దెర్ ఆర్ 2 ప్లేట్స్ అనమాట, యురేషియన్ అండ్ గోండ్వానా ప్లేట్. సో ఈ రెండు కొలైడ్ అవ్వటం కారణంగా మనకి ఇప్పుడు ప్రస్తుతం భారతదేశం అనేది ఫామ్ అయింది. అది ఒక ద్వీపకల్పం, ఇట్ ఇస్ అ పెనిన్సులర్ ఇండియా అని మనం తెలుసుకున్నాం. కానీ ఈ రెండు కొలిషన్స్ ముందే మనకి ఏమైంది అంటే నార్దర్న్ ఇండియాలో కొంత ప్రాంతం హిమాలయాస్లో కొన్ని ట్రాన్స్ హిమాలయస్ ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో అప్పట్లో ఈ నదులు మనకి ప్రవహించేవి. సో ఎప్పుడైతే ఈ కొలిషన్ జరిగిందో ఇప్పుడు ఇంతకుముందు దీని మధ్యలో తెతిస్ సీ అని చెప్పి ఒక సీ ఉండేది. ఈ తెతిస్ సీ ఉంది కదా, ఈ సీలోకి అవి డ్రైన్ అయ్యాయి. సో బట్ ఇప్పుడు మనకి ఈ ల్యాండ్ పార్ట్ ఉండటం కారణంగా ఇవి మిగతా ప్రాంతాలకి ఎక్కడైతే పల్లం ఉందో అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. దాన్నే మన యాంటీసిడెంట్ డ్రైనేజ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏంటి? ఈ నదులు మనకి ఏదైతే ఉందో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర ఇవన్నీ మనకి హిమాలయాలు ఫామ్ అవ్వక ముందే ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఓకే, సో దే వన్స్ డ్రైన్డ్ ఇంటూ ద తెతిస్ సీ. ఒకప్పుడు తెతిస్ సీలోకి కలిసిపోయి ఇప్పుడు ఏంటి మిగతా ప్రాంతాల్లో మనకి ప్రవహించడం అనేది జరుగుతుంది. సో మనకి బ్రహ్మపుత్ర చూస్తే బే ఆఫ్ బెంగాల్లో, ఇండస్ నది చూస్తే కరాచీ నుంచి మనకి అరేబియన్ సీలో కలుస్తుంది. ఇంకా దే ఫార్మ్ ద డీప్ గార్జెస్. డీప్ గార్జెస్ అంటే ఏంటి? ఇదొక పెద్ద మౌంటైన్ అనుకుందాం, లేకపోతే హిల్ అనుకుందాం, ఇదొక పెద్ద మౌంటైన్ అనుకుందాం. ఈ మధ్య ఈ రెండు క్లిఫ్స్ మధ్య ఒక నారో పాత్లో కనుక వాటర్ ప్రవహిస్తే సో దాన్నే మనం ఏమని చెప్తామంటే దాన్నే మనం గార్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఇండస్, బ్రహ్మపుత్ర, సత్లజ్ ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయంటే హిమాలయాలో పక్కన నెమ్మదిగా ఫామ్ అవుతున్నాయి. ఈ నదులు కూడా మనకి ప్రవహిస్తున్నాయి. అలా ప్రవహిస్తున్నాయి కాబట్టి మనకి ఏం చేసాయంటే ఇంతకుముందు ఇంత వైడ్లో ప్రవహిస్తున్నాయి అనుకోండి, నెమ్మదిగా హిమాలయాలు ఫామ్ అవటం కారణంగా ఒక నారో గార్జ్ అనేది ఏర్పడింది. ఈ మధ్యలోనే ఇవి ప్రవహించడం అనేది మనకి చూస్తున్నాం. సో వర్టికల్ ఎరోజన్ ఫాస్టర్ దాన్ ద మౌంటైన్ అప్లిఫ్ట్. సో నెక్స్ట్ హెన్స్ దే ఆర్ ఓల్డర్ దాన్ ద హిమాలయస్. ఇది హిమాలయస్ కంటే ఓల్డ్. బియాస్ నది మనం చూసుకుంటే ఇది రోహతంగ్ పాస్ దగ్గర ఇది ప్రారంభమైందనమాట. పీర్ పంజల్ రేంజ్, హిమాచల్ ప్రదేశ్. సో దీని ఆల్టిట్యూడ్ మనం అప్రాక్సిమేట్లీ మీన్ సీ లెవెల్ కంటే 4062 మీటర్స్ ఆల్టిట్యూడ్. ఇంకా లెంత్ మనం చూసుకుంటే 460 to 470 కిలోమీటర్స్ ఇది మొత్తం ఉంది అనమాట. ఎంటైర్లీ ఇన్ ఇండియా బియాస్ నది ఇంత మనకి భారతదేశంలోనే ప్రవహిస్తుంది. ఇంకా ఫ్లో త్రూ కులు, మండి, కాంగ్రా అండ్ తర్వాత ఇది పంజాబ్లోకి ఎంటర్ అయ్యి తర్వాత ఇది హరికే వద్ద సత్లుజ్ నదిలో కలిసిపోతుంది. మీరు ఇది మ్యాప్ పాయింటింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ నదులు ఎప్పుడైతే ఫ్లడ్స్ ఇలాంటివి జరుగుతాయో ఎగ్జామ్లో మనకి డెఫినెట్లీ ఒక క్వశ్చన్ అనేది అడుగుతారు. ఇంకా దీని బేసిన్ ఏరియా మనకి అప్రాక్సిమేట్లీ 20,300 స్క్వేర్ కిలోమీటర్స్. దీని ఏన్షియంట్ నేమ్ వచ్చేసి విపాస, వేదిక్ నేమ్, గ్రీక్లో దీన్నే హిరాస్పస్ అని చెప్పేసి అంటారు. ఓకే, హైఫాసిస్, సారీ నాట్ ద హిరాస్పస్. హిరాస్పస్ అంటే జేలం నది. ఇంకా దీని ఫీచర్స్ మనం చూసుకుంటే మనకి లోవర్ ప్లేన్స్లో ఈ ఛానల్స్ అనేవి మనకి డివైడ్ అయ్యి ఉన్నాయి. సో దీనికి ఇరిగేషన్, హైడ్రో పవర్, డ్రింకింగ్ వాటర్లో ప్రధానంగా యూజ్ చేస్తూ ఉంటారు. దీని ఈస్టర్న్ లిమిట్ అలెగ్జాండర్ ఇన్వేషన్ 326 BC. ఇంకా దీని తర్వాత మనకి అలెగ్జాండర్ రాకుండా ఆగిపోవాలి అనమాట. ఇంకా ఈ ఫార్మ్స్ కులు అండ్ కాంగ్రా వ్యాలీస్. వ్యాలీ అంటే ఏం లేదు, రెండు ఎత్తైన పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని, హిల్స్ మధ్య ఉన్న ప్రాంతాన్ని వ్యాలీ అని చెప్పేసి అంటాం. దీని ట్రిబ్యూటరీస్ మనం చూసుకుంటే ఉపనదులు బెయిన్, బన్గంగా, లూని, ఉహాల్, బానర్, చక్కి, గాజ్, పర్వతి, సైంజ్, తీర్థన్ ఇలాగ చాలా ఉపనదులు అనేవి ఉన్నాయి. సత్లుజ్ నది గురించి చూసుకుందాం. మాన్సరోవర్ రాక్షస్ తల్ లేక్ దగ్గర, ఈ మాన్సరోవర్ రాక్షస్ లేక్ దగ్గర సత్లుజ్ నదికి కొంచెం దూరంలో ఒక ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఇండస్ నది కూడా మనకి పుట్టింది. ఈ రెండు నదులకి కొంచెం దూరంలో బ్రహ్మపుత్ర నది కూడా మనకి పుట్టింది అన్నమాట. సేమ్ లొకేషన్లో
కొన్ని కిలోమీటర్స్ దూరంలో. అప్రాక్సిమేట్లీ సముద్ర మట్టం కంటే 4500 మీటర్స్ ఎత్తులో ఈ నది పుట్టి, సో దీన్నే అక్కట్లో లాంగ్వేజ్లో ల్యాన్ గ్వెకెన్ జాగ్బో అని చెప్పేసి పిలుస్తారు. దీని లెంత్ వచ్చి 1450 కిలోమీటర్స్. దీంట్లో 1050 కిలోమీటర్స్ మన భారతదేశంలోనే ఇది ప్రవహిస్తుంది. ఇంక దీని కోర్స్ మనం చూసుకుందాం. ఇది మనకి నార్త్ వెస్ట్ షిప్కిలా టిబెట్ హిమాచల్ బార్డర్లో ఇది మనకి ఏం చేస్తుందంటే డీప్ గార్జెస్ హిమాలయాస్లో, మీకు ఆల్రెడీ చెప్పాను గార్జ్ అంటే ఏంటి అని. ఇంకా ప్లెయిన్స్ మనకి రూప్నగర్ పంజాబ్లో ఉంది. సో అక్కడ మనకి హరికే దగ్గర మనకి బియాస్ నది వచ్చి కలుస్తుంది. ఇంకా 120 కిలోమీటర్స్ ఇండియా పాకిస్తాన్ బౌండరీలో ఇది ప్రధానమైన పాత్ర అనేది పోషిస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనకి ఎలాంటి ఎంసీక్యూస్ రావచ్చో ఎగ్జామ్లో ఒకసారి చూద్దాం. Consider the following statements about the Bias River. It originates from the Rohtang Pass in the Himachal Pradesh. అది రైటే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 rivers that give పంజాబ్ ఇట్స్ నేమ్. అవును, పంజాబ్ అంటే అబ్ అంటే ల్యాండ్ అని అర్థం, పంజ్ అంటే పాంచ్ అని అర్థం. 5 rivers which drain that particular area, అందుకనే దానికి పంజాబ్ అంటారు. అదే దోయాబ్ కనుక చూసుకుంటే అబ్ అంటే ల్యాండ్, దో అంటే 2. ఓకే, 2 నదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని దోయాబ్ అంటారు. 5 నదుల మధ్య ఉంది ప్రాంతం అని చెప్పి దీనికి పంజాబ్ అని పేరు ఇచ్చారనమాట. ఇట్ ఫార్మ్స్ పార్ట్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ బౌండరీ ఫర్ 120 కిలోమీటర్స్. సో మనకి ఏ నది గురించి చెప్తున్నాం, బియాస్ నది గురించి చెప్పేటప్పుడు ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది సత్లజ్ నది కదా, సో అందుకనే ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఓకే, హెన్స్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ఓన్లీ కరెక్ట్. సో ఎలాగో మనకి ఇది వీకెండ్ సాటర్డే అండ్ మోర్ ఓవర్ ఈ ఫెస్టివల్ ఫెర్వర్ అంతా మనకి మొత్తం హైదరాబాద్ అండ్ మిగతా ఏరియాస్లో కూడా ఈ ఇమర్షన్ అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ బయట తిరగకుండా అవాయిడ్ చేసుకుంటూ ఉండండి. తర్వాత ప్రిపరేషన్లో ఎటువంటి అంతరాయాన్ని కలిగించుకోవద్దు. కంటిన్యూస్గా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మనం మండే రోజు క్లాస్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, హ్యాపీ వీకెండ్ గైస్. మీట్ ఇన్ మండే సెషన్.